నవల పేరు బ్లూ స్కార్. ఈ నవల రాసింది లాల్ నీల్ పిలగాడు, హైకోర్టు లాయర్ విప్లవ్ కుమార్ గారు. ఈ నవల చదవడం మొదలు పెట్టాక అసలు ఇందులో ఫస్ట్ లవ్ ఎక్కడుందా అనుకున్నా. చదువుతుంటే అనిపించింది ఈ పుస్తకమే ఒక ఫస్ట్ లవ్. ఈ పుస్తకంలోని క్యారెక్టర్స్ చదువుతుంటే నా చిన్నప్పటి ఎస్ఎఫ్ఐ లీడర్స్ అంతా నా కళ్ళ ముందు మెదిలారు. ఈ పుస్తకంలోని కథానాయకుడి పేరు రావణ్. రావణ్ కి ఉద్యమంలో ఎంతో మంది స్నేహితులున్నారు. అందులో విక్రమ్ ఒకడు. విక్రమ్ తన ట్యూషన్ సెంటర్ లో లాల్ నీల్ నాయకుల ఫోటోలతో పాటు అసలు వాళ్ళు సమాజానికి ఏం చెప్పారో కొటేషన్ లో ఉండడం చూస్తే వాళ్ళ ద్వారా ఎంతగా వీళ్ళు ప్రభావితమయ్యారో తెలుస్తుంది. ఈ నవలలో స్టూడెంట్ లీడర్స్ చేసే పనులను మాటలను చూస్తే మీరు విద్యార్థి సంఘంలో పనిచేసిన రోజుల్లో మీకు మీరే గుర్తు రావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళైనా గుర్తుకు రావచ్చు. ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల, అప్పులిచ్చే బ్యాంకు పనితీరు, పెంచిన కరెంటు ఛార్జీలు, చదువుకునే పిల్లల పట్ల హాస్టల్ వార్డెన్ పనితీరు, పోలీసుల దౌర్జన్యం, ఒకటి రెండేంటి నిత్య జీవితంలో మన రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఈ పుస్తకంలో ఉంది. రావణ్ కి సీత అంటే చాలా ఇష్టం. సీతకు కూడా రావణ్ అంటే చాలా ఇష్టం. రావణ్ కి సీత తన పేరు చెప్పగానే ఆ పేరు గొప్పతనాన్ని చెబుతూ ఇలా అంటాడు: అనుమానాలకు, అవమానాలకు, వెలివేతలకు లొంగకుండా, ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, రాజీ పడక చివరకు ఎదురు తిరిగినది కదా సీత. సుమారు 4000 ఏండ్లుగా ఈ నేల మీద అవమానాలకు, అణిచివేతలకు, కన్నీటి కష్టాలకు ప్రతిరూపం కదా సీత. గీతలు గీసి ఆ గీతల పరిధిలోనే ఆడవాళ్లు బతకాలనే బందీ జీవితాన్ని కాదని స్వేచ్ఛగా బ్రతికే ప్రయత్నానికి తొలిగీతం కదా సీత. పురుషాహంకార ఆధిపత్యాన్ని హెచ్చరిస్తూ తన అమ్మ ఒడిలోకే చేరి నిరసన వ్యక్తం చేసిన ఆత్మగౌరవ సంగీతం కదా సీత అంటూ సీత గొప్పతనాన్ని చెప్పిన విధానం చూస్తుంటే కష్టాల కొలిమిలో నుండి బయటకొచ్చిన ప్రతి ఆడపిల్ల ధైర్యాన్ని పొగిడినట్లనిపించింది. సీతకు రావణ్ సర్ది చెప్పే సమయంలో ఇలా అంటాడు: నలుగురు ఏమనుకుంటారో అని భయపడుతూ బతకడం కాదు జీవితం అంటే, నలుగురు ఏం మాట్లాడుకోవాలో చెప్పేలాగా జీవించడం. ఆ నలుగురికి ఏ బాధ వచ్చినా మనం ఉన్నామని గుర్తుకు వచ్చేలా నిలబడడం. నలుగురి మీద జరిగే ఆగడాలను నిలువరించడం జీవితం అంటే అని రావణ్ సీతకు చెబుతున్న తీరును చూస్తే సమాజం కోసం తను ఎంత ఆలోచిస్తాడో అర్థమవుతుంది. కులం రావణ్ ప్రేమను ఎలా దూరం చేసిందో, బ్లూ స్కార్ఫ్ పేరు ఈ పుస్తకానికి ఎందుకు పెట్టారో సీత రాసిన ఉత్తరం చదివితే తెలుస్తుంది. ఈ నవల చాలా బాగుంది. పుస్తకాన్ని అందించిన విప్లవ్ అన్నయ్యకి ధన్యవాదాలు.